देख रहे हैं तेलंगाना समाचार। రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు నగరంలో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానుకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ వాకర్స్ను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ ఎన్నికల ప్రచారం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి బీజేపీలో కలుస్తాడని, లేకపోతే ఆర్ ట్యాక్స్ అని, అసలు నేను అడుగుతున్నా, మేము సరే ఏ ట్యాక్స్ ఏదో జరుగుతున్నా పని జరుగుతున్నా, మేము ఇలా ఉచితంగా మహిళలకు బస్ కిరాయి ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం, ప్రతి నియోజకవర్గం 3500 ఇండ్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. రేపు రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం ఆరోగ్యశ్రీతో పాటుగా. దాని తర్వాత బరాబర్ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేయడంతో పాటుగా మహాలక్ష్మి 2500 కార్యక్రమం కావచ్చు, పెన్షన్ కావచ్చు, బోనస్ ఇస్తాం, బరాబర్ మేము చేసి చూపెడతాం. 2004 నుంచి 14 దాకా మేము ఇచ్చిన హామీ ఒక్కటన్నా జరగదుంటే మేము చర్చకు సిద్ధం. మీ ప్రభుత్వాలు కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, 2014 నుంచి 24 దాకా హామీ ఇచ్చి అమలు చేయనటువంటి 2 కోట్ల ఉద్యోగులు బీజేపీ కావచ్చు, విభజన హామీలు కావచ్చు, 15,000 రూపాయలు కావచ్చు. ఈరోజు ఇట్లా రాముడు ఫోటో పెట్టి, పెద్దగా ఫోటో పెట్టి, వాళ్ళ ఫోటో పెట్టి కొట్లాడుకున్నాడు కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ నరేంద్ర మోడీ ఫోటో పెట్టండి. ఎందుకు రాముడు బాణం వేస్తే పక్కన నేను ఫోటో అడుగుతాను, మానం ఉండాలి కదా. దీన్ని అడుగుతానో ప్రశ్న, ఎందుకు రాముని పేరు మీద? రాముడు మన ముఖమా? ఈరోజు పెద్ద దీనికి ఏ పద్ధతి? ప్రధానమంత్రి పదవులు చేసిన మొగోడు గొప్పోడు అయితే ప్రధానమంత్రి పేరు మీద అడగండి. ఈ తెలంగాణకి చేసి ఏం లేకుండా రాజకీయపరమైన ఆరోపణలు చేస్తే కాదు, మేము చేస్తారంట. ఇదంతా ఊరికే 10 సంవత్సరాల 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు, ఈయన 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు, ఇద్దరు సిట్టింగ్ పోటీ పడుతున్నారు కదా. ఈ నియోజకవర్గం ఏం చేసి నేను కూడా 5 ఏళ్ళు ఎంపీ చేసిన. నేను ఇలా తిరుపతి రైలు తెచ్చాను, ఇలా కేంద్రీయ విద్యాలయాలు తెచ్చాను, ఇలా మాతా శిశు ఆరోగ్యం తెచ్చుకొచ్చినాం, ఇలా మోడల్ స్కూల్ తెచ్చుకొచ్చినాం, ఇలా నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం, పాస్పోర్ట్ మీ అందరికీ హైదరాబాద్ అవసరం లేకుండా తీసుకొచ్చినాం. నేను ఇట్లా పని చెప్పుకునే ధైర్యం నాకు మీ ముందు ఉంది. ఇలా ఈ ట్రాక్ వేసినా మీరేం చేసినా ఇట్లా చెప్పే ధైర్యం ఇక్కడనే చేస్తారు కాలేజీలో రెడీ. మీరేం చేసినా చెప్పండి, ఇట్లా ఈ నియోజకవర్గ ప్రజలకు ఇది ఉపయోగపడేది ఏం చేసినా చెప్పండి. ఏం చేసి ఏం చేసారు చెప్పండి, చర్చ రెడీ. నేను చెప్పినవి తప్ప మీరు ఉపయోగించుకుంటలేరా? తిరుపతి రైలు ఎక్కుతలేరా? అరే ఆ 2 రోజులున్న రైలు ప్రతిరోజు చేతగానటువంటి వాళ్ళు మీరే అధికారం ఉన్నారుగా. నేను వారాన్ని 2 రోజులు ఇచ్చినా అన్నాడు, మీరు దాన్ని రోజు చేయించచ్చు కదా. పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది, కేంద్రీయ విద్యాలయం ఇక్కడ కాదు, సిరిసిల్లలో కూడా తెచ్చిన, జగిత్యాల లేదు. అంత నా పరపతి నడిచింది, నేను తీసుకొచ్చిన. ఇవాళ కూడా FM రేడియో తీసుకొచ్చినాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చిన, మాతా శిశు కేంద్రం తెచ్చిన, ఎలిగద్దల్ టూరిజం ప్రాజెక్టు చేసిన 7 లైట్ సిస్టమ్ తోటి, 32 మోడల్ స్కూళ్ళు తెచ్చినాం అన్ని నియోజకవర్గాల, కస్తూరిబా పాఠశాలలు తెచ్చినాం. ఇలా శాతవాహన యూనివర్సిటీ తీసుకొచ్చాం 200 ఎకరాల. మేము అడుగుతున్నాం, మాకు ఇది చెప్పుకునేటువంటి హక్కు ఉంది. మీరు 5 ఏళ్ళ ఎంపీగా ఏం చేశారో ధైర్యం కూడా చెప్పండి. ఊరికైనా సొల్లు కబుర్లు, రాముడి పేరు మీద ఒక ఆయన లేదా పార్లమెంట్లో ఏం మాట్లాడినా పార్లమెంటు డిబేట్ల ఈ 3 ఎంపీల పొన్నం ప్రభాకర్ ఫస్ట్ లేకపోతే ఓటు అడగం కాంగ్రెస్ పార్టీ పక్షాలు.